పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుతున్న యేసయ్య నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా తండ్రి నాయన నీ పాద సన్నిధికి వచ్చుటకు ఈ ధన్యత ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు కోట్ల కొలది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పాటలు యందు ప్రార్థన యందు అయ్యా మమ్మల్ని బలపరచమని ప్రభువా, మమ్మల్ని నడిపించమని ప్రభువా, నీ ఆత్మానుసారమైన జీవితం జీవించేవారుగా మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ కనికరంలో మమ్మల్ని అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన అంతట్లో నీ పాద సన్నిధి అయ్యా నీ కృప మాకు అనుగ్రహించమని క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండునా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండునా. న్యాయం తీర్చే నువ్వు నాకుంటే, న్యాయం తీర్చే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులకుండునా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులకుండునా. శాపం బాపే నువ్వు నాకుంటే, శాపం పాపే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కష్టకాలమున గుండె జారిపోయిన నష్టమే మిగులకుండునా. కష్టకాలమున గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమున గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయం చేసే నువ్వు నాకుంటే, సాయం చేసే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. 15-16 వచనాలు ఉన్నాయి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును సమస్త ప్రవక్తల్లో పరిశుద్ధులై ఉండి, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్లుగా ఇక్కడ ఉంది. దేవుడి పరిశుద్ధత మన ఎలా అవలంబించుకోవాలని దానిపై కూడా కొన్ని అంశాలను మనం చూద్దాము. దేవుడి పరిశుద్ధతలో ఎదుగుదల. దేవుడి పరిశుద్ధతలో దేవుడితో అంటుకట్టుపట్టినప్పుడు, దేవుడితో మనం జీవించినప్పుడు, దేవుడు కృపామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి మన గురించి తండ్రి తన ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు, మన పట్ల కనికరం చూపించే దేవుడు. అయితే ఈ అంశంలో ఒకసారి లేమియా కాండము 19:2 నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనము కూడా
ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తుంది. పరిశుద్ధత కేవలం ఒక నియమము కాదు కానీ దేవుడితో మనము అనుబంధాన్ని పునాది వేసుకోవడం, దేవుడితో సావాసము, దేవుడితో అంటుకట్టడము, దేవుడితో మాట్లాడుకోవడం, దేవుని పోలిన దేవుడు చేసిన కార్యములు మనం కూడా అవలంబించడం. అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణ, దేవుడు తన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనకు ఒక మార్గాన్ని చూపి వెళ్ళిన దేవుని గురించి 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై ఉండుదుము. అప్పుడు ఆయన కుమారులైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రముగా చేయును. మన శక్తితో పరిశుద్ధం కాలేము కానీ యేసు రక్తము ద్వారా మనల్ని కడిగిన దేవుడు రక్తము మన గురించి చిందించిన పరిశుద్ధతలో ఎదగడానికి మొదటి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన రక్తాన్ని సశక్తిగా విడిపించి ప్రాణాన్ని పెట్టి ఉన్నారు కదా. దేవుడు మన గురించే, నా గురించి, నీ గురించి, మన గురించి తన శక్తి, మన శక్తి చాలదు, తన శక్తి ద్వారా మనం అవలంబించుకోవాలి. అలాగే మనము రోమియోలకు 12:2 కూడా మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణులైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసును మారి నూతనమగునట్లుగా రూపాంతరం పొందండి. నూతనమగునట్లుగా, పాతది గతించును నూతదాయనని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా మనము పాత జీవితం, పాప జీవితం విడిచిపెట్టి నూతనమైన జీవితము నూతనమగునట్లుగా రూపొందించుకోవాలి అనేది మన ఆలోచన విధానంతో మొదలవుతుంది. లోకపు పోకడలను విడిచిపెట్టి దేవుని వాక్యం ద్వారా మన మనసును మార్చుకోవాలి. లోకంలో ఉన్న మాటలేటి, లోకంలో ఉన్న వ్యక్తులేటి, పాపానికి ప్రోత్సహించే పనులేటి ఇవన్నీ మనం విడిచిపెట్టి దేవుడు అమూల్యమైన దేవుడు మన గురించి ప్రాణం పెట్టారు అని నమ్మి దేవుని వాక్యము ద్వారా మనం మనసులను మార్చుకోవాలన్నమాట. ఆత్మ ఫలాల గురించి మనం కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మ ఫలాలు కూడా ఇందులోకి వస్తాయి. అయితే గలతీలు 5:22, 23 కూడా అయితే ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతిక్యము, ఆశానిగ్రహము. పరిశుద్ధతలో ఎదుగుదలంటే పరిశుద్ధ ఫలాలు మన జీవితంలో ఫలించడం. ఈ 9 కూడా పరిశుద్ధ ఫలాలు. పరిశుద్ధ ఫలాల్లో మనం జీవించినట్లయితే మన సొంత ప్రయత్నాల కంటే ఆత్మ నడిపింపు లోబడిన ప్రయత్నాలతో ముందుకు సాగుతాం అన్నమాట. దేవుడి భయముతో పరిశుద్ధతను 2 కొరింథీయులకు 7:1 మనకు ఈ ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక శరీరమునకును ఆత్మనకు కలిగిన సకల కలుష్యము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొనుచు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకొనుదుము. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం మనల్ని పాపానికి దూరంగా ఉంచి పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. దేవుడి పరిశుద్ధతలో మనము ఇలాగా నడిచిన ఎడల దేవుడు మనకి అండగా ఉండి నడిపిస్తారు. దేవుడితో మనం అంటుకట్టబడేవారుగా, స్నేహం చేసేవారుగా, ఒక తండ్రితో మనం మాట్లాడుకునేవారుగా, ఒక స్నేహితుడితో మనసు విప్పి ఎలా మాట్లాడుకుంటారో అట్టి రీతిగా దేవుడితో మనం ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. దావీదు గారేంటి, పౌలు భక్తుడేంటి, యోసేబేంటి, వీళ్ళందరూ కూడా దేవుడితో, మోషే గారేంటి, వీళ్ళందరూ కూడా దేవుని ప్రార్థించుకుంటూ 3 మార్లు 4 మార్లు ప్రార్థించుకుంటూ దేవుడితో సావాసం పెంచుకునేవారట. దేవుడితో అంటుకట్టబడేవారు. దేవుడిలో పరవశించి నాట్యం చేసేవాడట దావీదు. అలాగా మనము కూడా దేవుడి యందు మనం శ్రద్ధ కలిగి మనసు పెట్టి దేవుడు
పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో అవి అనుసరించేవారుగా ఈ రోజు నుంచి ఇప్పుడు వరకు జరిగినవన్నీ విడిచిపెట్టి, పాపం అనేది విడిచిపెట్టి, లోక పాపాలను విడిచిపెట్టి, పాప స్నేహితులను విడిచిపెట్టి, దేవుడు నూతన సృష్టిగా నూతన క్రియల ద్వారా నూతన సంవత్సరంలో మీకు ఒక త్రోవ చూపించబోతున్న దేవుడి వైపు తిరిగి ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి, ఎవరైతే నీ వైపు తిరిగి ప్రభువా ఇగో నేను పాపంలో పడిపోయాను, నన్ను రక్షించు, నన్ను క్షమించని నీతో మొరపెట్టుకుంటున్నారో అయ్యా, వాళ్ళతో నీవు మాట్లాడు ప్రభువా, వాళ్ళ హృదయాలకి నెమ్మది కలిగించి ప్రభువా, వాళ్ళని నువ్వు తండ్రి సరిచేయి ప్రభువా, వాళ్ళ జీవితాల్లో మంచి కార్యములు జరిగేవారుగా చెయ్యమని ప్రభువా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా తండ్రి నాయన, నువ్వే నీ కృప ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు హృదయం కూడా నీ వైపు తిరుగుటకు, ఆకర్షింపబట్టుకు, నీతో అంటుకట్టబట్టుకు, నీతో సహవాసం చేయుటకు, నీతో అనుబంధం చేసుకుంటకు సహాయము చేయండి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ప్రతి తండ్రి నాయన వ్యక్తిని కూడా తండ్రి నాయన యేసయ్య నువ్వు చేయి పట్టి నడిపించమని అయ్యా తండ్రి నాయన ప్రభువా, ఇగో ఈ సంవత్సరంలో జరగలేనివి ప్రభువా, ఇంకా ఆగిపోయినవి అయ్యా తండ్రి నాయన ఇంకా జరగవు అనుకుని కూడా ప్రతీది కూడా నువ్వు తండ్రి నాయన నీ వైపు తిరిగి నీకు మొరపెడుతుండగా ప్రభువా నువ్వు సహాయము చేసి అయ్యా తండ్రి జరగని ఫైళ్ళు అయ్యా అయ్యా తండ్రి నాయన మూల పడిపోయిన ఫైళ్ళు కదులుటకు సహాయము చేయండి అయ్యా. ట్రాన్స్ఫర్లేటి, ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లేటి, ఉద్యోగాలు రావుటకేటి ప్రభువా ప్రతి అంశాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి. నువ్వు సహాయము చేసి నడిపించమని, ప్రతి వ్యక్తిపై నీ ఆశీర్వాదం కుమ్మరించమని, ఈ వాక్యము ఈ ప్రార్థనలు ఆ కుటుంబాల్లో ఆ వ్యక్తుల్లో ఆదరణగా ఉండుటకు అయ్యా, నెమ్మది కలిగి ఉండుటకు అయ్యా, నీ కృప ద్వారా తండ్రి దీవింపబట్టుకు సహాయము చేసి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.